శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఈ పరిహారం చేశారంటే మీ ఇంట్లో ఉన్న నరదిష్టి నరగోళ అన్నీ నశిస్తాయండి. ముందుగా ఒక ప్లేట్లో పసుపు కుంకుమ వేసుకుని 2 ప్రమిదలు తీసుకుని దాంట్లో కల్లుప్పు వేసుకోవాలండి. దాని మీద పసుపు కుంకుమ వేయాలి. ఆ గల్లుప్పు మీద వేసిన తరువాత ఒక నిమ్మకాయని తీసుకొని అడ్డంగా 2 దెబ్బల కింద కోసుకోవాలి. తర్వాత ఆ నిమ్మ దెబ్బలను ఒక దాంట్లో పసుపును, ఒక దాంట్లో కుంకుమను ఈ విధంగా పసుపు కుంకుమ అద్దాలి. ఆ నిమ్మ దెబ్బలకు అద్దిన తరువాత ఆ ప్రమిదల మీద గల్లుప్పు మీద ఒకదాని మీద పసుపు నిమ్మ దెబ్బ, ఒక దాని మీద కుంకుమ నిమ్మ దెబ్బ పెట్టాలి. ఇంకా ఇలా చేసిన తర్వాత ఇక గుమ్మం ముందు తమలపాకు వేసుకొని ఇంకా ఒక ప్రమిద పసుపు ఉన్న ప్రమిద ఒక దాని మీద ఏమో కుంకుమ ఉన్న ప్రమిద ఒక తమలపాకు మీద పెట్టి మీ గుమ్మానికి ఇరువైపులా పెట్టాలి. ఇలా గనుక శుక్రవారం నాడు, అమావాస్యల నాడు, ఆదివారం నాడు కనుక చేస్తే మీకు మంచి ఫలితం కనిపిస్తుందండి. ఇంకా నేను చేసిన విధంగా ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి, మీకు మంచి ఫలితం కనిపిస్తుందండి. ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా ఇలా గడప పూజ కూడా చేశానండి. ఈ గడపను నేను పసుపు కొంచెం పెరుగు వేసి పసుపు రాస్తానండి. ఎందుకంటే అలా రాస్తే చక్కగా నీట్గా కనిపిస్తుంది. ఇలా పసుపులో పెరుగు వేసి రాయడం వల్ల ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఇలాగ గడప పూజ కూడా చేశానండి. ఇంకా రాగి చెంబును కూడా ఇలాగా పెట్టుకున్నానండి. రాగి చెంబు రా కోరుతుంది అంటారు కదండి, అందుకని ఇలాగ రాగి చెంబు కూడా పెట్టుకున్నాను. ఇంకా గడప పూజని ఇలా చేసుకున్నాను. ఇంకా మీ ఇంట్లో నరదిష్టి నరగోళ నశించాలంటే ఇలాగ తప్పకుండా ట్రై చేసి చూడండి, మంచి ఫలితం కనిపిస్తుంది. అమావాస్యల నాడు చేస్తే ఎక్కువ ఫలితం కనిపిస్తుందండి. అమావాస్య కాకపోయినా సరే శుక్రవారము, ఆదివారము ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా గుమ్మం దగ్గర ఇలా చిన్న డిజైన్ తామర పువ్వు లాంటిది వేసుకున్నానండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూసేందుకు నా ఛానల్కి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూడండి. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ శ్రీమాత్రే నమః అని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.